ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మరియు నన్ను అభిమానించే నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా శుభాలు తెలియచేస్తూ మరొక మారు మిమ్మల్ని కలుసుకోవడానికి కృప చూపిన కరుణామయునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది ప్రియ స్నేహితులారా, నిజానికిది నా ప్రియమైన సోమరీయులకు నేను రాస్తున్న మొదటి పత్రిక. అదేమిటండి, మాకు రోమీలు తెలుసు, కొరింథీలు తెలుసు, గలతీలు తెలుసు, ఎఫెసీలు తెలుసు, ఫిలిప్పీలు, కొలస్సైలు, తెస్సలోనికైలు, హెబ్రీలు కూడా మాకు బాగా తెలుసు. గాని ఈ సోమరీయులు ఎవరు, ఎక్కడుంటారు, ఎప్పుడూ విన్నట్టుగా లేదే అనే కదా మీ ప్రశ్న. అనవసరంగా మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. తినబోతూ రుచిడగడం దేనికి? వినబోతూ వివరాలెందుకని కాస్త ఓపిక పట్టండి. నిజానికిది నేను రాసిన పత్రిక అండి. ఎవరికి? సోమరీయులకు. ఈ జాతీయులంతా ఒక్క చోట లేరండి. ఈ విశాలమైన దేశమంతటా విస్తరించి ఉన్నారు. ఆ మట్టుకు వీళ్ళందరికీ ఈ లేఖ పంపడం సాధ్యం కాదేమోనని దీన్ని శబ్దరూపంలోకి మార్చి ఆకాశవాణి ద్వారానైనా వినిపిద్దామన్న చిన్న ప్రయత్నం. విషయం ఏంటంటేనండి, కాలక్షేపానికి ఏదైనా పుస్తకాలు చదవడం నాకు హాబీ. ఆ మధ్య మార్కెట్లోకి కొత్త పుస్తకం ఏదైనా వచ్చిందా అని వెతుకుతూ ఉండగా రోషం గల తండ్రి, సిగ్గులేని పిల్లలు అన్న టైటిల్తో ఓ పుస్తకం నా కంట పడగానే మనసు పారేసుకున్నానండి. ఇంకేముందండి, వెంటనే కొనేయటము, చదివేయటము చకచక అయిపోయిందండి. అందులో స్టోరీ ఉందండి. ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ అండి. కొందరికది నచ్చినా నచ్చకపోయినా అందులో ఉన్నదంతా అక్షర సత్యం అండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ సోమరీయులకు అంతా వినిపించేయాలన్న నా ఆరాటమే ఈ ప్రయత్నం అండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా రండి అసలు విషయంలోకి వెళదాం. కమాన్, లెట్స్ గో. ఆ పుస్తకం 2 భాగాలు. మొదటి భాగం క్రీస్తు పూర్వం, రెండవ భాగం క్రీస్తు శకం. మొదటి భాగం మొదటి అధ్యాయం ఇలా ప్రారంభమైంది. అనగనగా ఓ రాజు, ఇతడు రాజులకు రాజు, రారాజు, రోషం గలవాడు, పౌరుషం గలవాడు, బహుపరాక్రమవంతుడు. ఆయన రాజ్యం భూ ప్రపంచమంతా. ఆయనకు అనేక మంది కొడుకులు, కూతుళ్ళు. ఆయన కుటుంబం ఆకాశ నక్షత్రాలంతా పెద్దది. తమ తండ్రిలాగే తనయులు బహుపరాక్రమవంతులు. తండ్రి గౌరవాన్ని కాపాడడం కోసం తమ ప్రాణాలైనా అర్పించగల త్యాగపురుషులు. వారి పేర్లన్నీ పుస్తకంలో వ్రాయబడినా సమయభావాన్ని బట్టి అందరి పేర్లు ప్రస్తావించలేదు గాని వారిలో ముఖ్యులను మాత్రమే పరిచయం చేస్తున్నాను. ఆ తండ్రి పెద్ద కుమారుడు అబ్రహాము. తండ్రి మాటకు జవదాటని తనయుడిగా, వన్యకెక్కినోడు, పౌరుషం గలవాడై తన తండ్రి ఆశీస్సులతో యుద్ధాలు చేసి గెలిచి తన జాతిని కాపాడుకున్న గొప్ప నాయకుడు. తదుపరి 12 గోత్రకర్తల మూల పురుషుడైన ఇస్సాకును వృద్ధాప్యంలో కని ప్రపంచానికి అందించిన జాతి పితామహుడు అబ్రహాము. మరొక కుమారుడు మోషే. అబద్ధమాడితే వచ్చే అష్టైశ్వర్యాల కన్నా సత్యమే మిన్నని, సులువుగా వచ్చే సుఖభోగాల కన్నా తండ్రి ప్రజలతో శ్రమ అనుభవించడమే మిన్న అన్న అన్నలకే పెద్దన్న మోషే. తన నిజాయితీతో తండ్రిని మురిపించిన తనయుడిగా చరిత్రలో నిలిచిపోయిన మోషే. మరొక కుమారుడు యెహోషువ. తమ నాయకుడి ఆజ్ఞే తండ్రి ఆజ్ఞగా భావించి శిరసా వహించి వీర విధేయుడిగాను, తన తండ్రిపై తిరుగుబాటు చేసిన అమాలేకీయులతో యుద్ధాలు చేసిన జయశాలిగాను, సూర్యచంద్ర నక్షత్రాలను సైతం ఆజ్ఞాపింపగల శక్తిగల భక్తిపరుడుగా వెలుగొందినోడు యెహోషువ. మరొక కుమారుడు ఏలియా. బహుపరాక్రమం గలవాడు కాబట్టే 100 కొద్ది అన్యులు ఒకవైపు ఉండగా తండ్రి పక్షాన తానొక్కడే ఒకవైపు నిలిచి పంతం బట్టి పందెం గట్టి గెలిచాడు, చరిత్రలో నిలిచిపోయాడు. మరొక కుమారుడు దావీదు. తన జాతిని, తన తండ్రిని ఫిలిస్తీయులు హేళనగా దూషిస్తూ ఉంటే ఇంకా మీసమైనా మొలవని రోషం గల దావీదు ఫిలిస్తీయులపై యుద్ధం చేసి
క్రూరుడైన గొల్యాతును నేల కూల్చి చరిత్ర సృష్టించాడు. మరో కుమారుడు యెషయా. ఇతడు ప్రవక్తయ్యి తండ్రి తనకు అగుపరిచిన ప్రతి విషయ సారాంశాన్ని లిఖించాడు, ప్రవచించాడు. చివరికి తండ్రి నిమిత్తం తన దేహాన్ని రంపాలకు అప్పగించాడు, హతసాక్షిగా కొనియాడబడ్డాడు. మరొక కుమారుడు యోషియా. అనేక రకాలుగా అపవిత్రమైన దేశాన్ని తన రక్తం చిందించి పవిత్రం చేసి తన తండ్రి అభిష్టానికి అనుగుణంగా దేశాన్ని ప్రక్షాళన చేసి తండ్రిలో సంతోషాన్ని నింపిన తనయుడంటే ఇలా ఉండాలన్న మాదిరి చూపించిన మహామనిషి యోషియా. మరొక కుమారుడు దానియేలు. భక్తితో పాటు తన సమస్త ప్రవర్తనతో తన తండ్రి కీర్తిని విశ్వవ్యాపితం చేసి తల తీసినా సరే తండ్రికి తప్ప మరెవరికి తలవంచని వీరుడిగా వెలుగొందినోడు దానియేలు. ఆ తండ్రికి మరో రోషం గల కుమారుడు నెహెమ్యా. ఇతడు తన తండ్రి ఇల్లు పాడవడం చూసి ఎంతో వేదన చెందినవాడై పునర్నిర్మాణానికి పూనుకొని ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మడమ తిప్పని విక్రమార్కుడై తండ్రి కోసం తన ప్రాణాన్ని పనంగా పెట్టి మరీ పునర్నిర్మాణం పూర్తి చేసిన ఘనాపాటితడు. ఆ తండ్రి కుమారులు ముచ్చటైన మరో ముగ్గురు ఎవరికీ లొంగరు. వారి పేర్లు షెడ్రక్, మెషక్, అబేద్నెగో. తల నరికినా సరే తండ్రికి తప్ప మరెవరికీ తల వంచేది లేదని కఠినుడైన రాజుకే ఎదురు తిరిగి గెలిచిన రారాజు కుమారులు వీళ్ళు. ఆ తండ్రి కొడుకులే కాదు, కూతుర్లు కూడా శూరత్వం గలవారే. సొంత భార్య అయినా సరే అనుమతి లేకుండా రాజెదుటికి రాకూడదు, వస్తే శిరచ్ఛేదనమే శిక్ష అని తెలిసి కూడా రాణి ఎస్తేరు రాజెదుటికి వెళ్లి శత్రువు చేసిన కుట్రను భగ్నం చేసి లక్షలాది తన స్వజాతి ప్రజలను కాపాడుకున్న వీర నారీమణి రాణి ఎస్తేరు. ఇలా ఆ తండ్రి కుమారులు, కుమార్తెలు అందరూ వీరత్వం, శూరత్వం, రోషం, పౌరుషం, పరాక్రమం గల వీరులే. వీళ్ళంతా ఒక తరం వారు కాదు, ఎన్నో తరాలకు చెందినవారు. వీరిలో ప్రతివారు తమ తమ బాధ్యతగా తమ తండ్రి గౌరవాన్ని కాపాడుతూ భావితరాలకు అందిస్తూ వెళ్లారు. ఇదంతా తరతరాల చరిత్రే అయినా మనకర్థం కావడానికి సింపుల్గా క్రీస్తు పూర్వం అంతా ఒకే తరం అనుకుందాం. సో ఆ తరం గతించిన పిదప క్రీస్తు శకం ప్రారంభం అయ్యింది. ఆ తండ్రి తన వారసుడిగా తన ప్రియకుమారుణ్ణి ఈ రెండో తరంలో ప్రవేశపెట్టాడు. అతని పేరు నజరేయుడైన యేసు. ఆ తరం వారికి ఆయన తండ్రి అయితే ఈ రెండో తరం వారికి ఆయన ప్రతిరూపమైన ఈయనే తండ్రి. బహుబాధకరమైన సంగతి ఏంటంటే ఈయన ఆ తండ్రి వారసుడు, ఆయన ప్రతిరూపం అన్న సత్యాన్ని అనేకులు విశ్వసించకపోగా ప్రేమను పంచిన ఈ తండ్రిని ద్వేషించారు, ఆగ్రహించారు, నిండు యవ్వనుడైన యేసును అంతమొందించారు. ఇంతటితో అతని చరిత్ర అంతమైపోయింది అనుకున్నారు. కానీ అక్కడే ఆరంభమైంది. ఎందుకంటే అప్పటికే యేసు తన ప్రేమ విత్తనాలు అనేక స్థలాల్లో చల్లి వెళ్ళాడు. అవి మొలకెత్తినాయి. ఆ మొలకల్ని మొక్క దశలోనే తుంచెయ్యాలన్న క్రోధంతో శ్రమించిన శత్రువుకు నిరాశే మిగిలింది. ఎందుకంటే తాము చంపగలిగింది ఒక్క యేసునే. ఇంకా 12 మంది మిగిలే ఉన్నారు వారసులు. తండ్రి నాటిన మొక్కల్ని పెంచే బాధ్యత తనయులు తీసుకున్నారు. విడివిడిగా చెదిరిపోయి వడివడిగా అడుగులేస్తూ రాత్రనక పగలనక వ్యవసాయం చేస్తుంటే, ఫలసాయం పొందుతుంటే, తండ్రిని చంపినట్లే తనయుల్ని కూడా చంపితే ఓ పనైపోతుంది, అతని వంశం నిర్మూలమవుతుందని కత్తి దూసిన శత్రువు పౌలును, పేతురును, యాకోబును, స్తెఫెను లాంటి అనేకులను చంపి ఇక అయిపోయిందని సంబరపడ్డ శత్రువుకు మళ్లీ నిరాశే మిగిలింది. ఎందుకంటే అప్పటికే ఆలస్యమైపోయింది. వ్యవసాయం విస్తరించిపోయింది. వందలు వేలై, వేలు లక్షలై, లక్షలు కోట్లై ప్రపంచ నలుదిశలా వ్యాపించారా తండ్రి పిల్లలు. సో ఇది కూడా కొన్ని తరాల చరిత్రే అయినప్పటికీ క్రీస్తు పూర్వాన్నంతా ఒక తరంగా మీ అనుమతితో ఎలా అనుకున్నామో, క్రీస్తు శకంతో మొదలై శిష్యుల అంతర్ధానం వరకు సాగిన కొన్ని తరాల చరిత్రనంతటినీ మీకర్థం కావడానికి మీ అనుమతితో సింపుల్గా ఒకే తరంగా కుదించడం జరిగింది. సో
ఇంతటితో 2 తరాల చరిత్రను షార్ట్గా సవివరంగా తెలుసుకున్నాం. ఇప్పటికే టైటిల్లోని రోషం గల తండ్రి ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ సిగ్గులేని ఆ పిల్లలెవరో తెలియాలంటే 2వ భాగం వినాల్సిందే. అది వినాలంటే వచ్చే సండే వరకు ఆగాల్సిందే. ప్రియ స్నేహితులారా, దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం కలుసుకుందాం, పూర్తిగా తెలుసుకుందాం. మీ సహోదరుడు కిరణ్ గున్నంపాటి. గాడ్ బ్లెస్ యు ఆల్.